మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకోటి, తారుమారైపోయింది మొత్తం అంతా అని మీ జీవితాలు ఎప్పుడైనా అనిపించిందా అండి? ఎందుకు ఇలా అంటున్నానో చెప్తున్నా. నోవాహు జలప్రలయం తర్వాత వారందరూ ఏకమైపోయి ఒక గోపురం కట్టాలని ఆశపడతారు. వారు ఎలాంటి గోపురం అంటే ఆకాశాన్ని అంటే అంత పెద్ద గోపురాన్ని కడదామనుకున్నారు. కానీ దేవుడు అలా చేయనివ్వలేదు. వారిని అక్కడికక్కడే తారుమారు చేశారు. ఎందుకు తారుమారు చేశారు? దేవుడికి ఇష్టం లేదా పెద్ద పెద్ద పట్టణాలు కట్టుకొని జీవించడం అని మీరు నన్ను అడిగినట్లయితే, మీరు బాగా బైబిల్ ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది వారు ఎందుకు తారుమారు చేశారంటే 2 కారణాలు. మొదటిది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని, కానీ వారు అక్కడే స్థిరపడాలని అనుకున్నారు. మరి 2వ కారణం ఏంటంటే వారి పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డారు. దేవుడు మనల్ని ఎందుకు నియమించారనంటే ఆయనను మహిమపరచడానికే మనల్ని నియమించిన వాడని నేనే అనే యెషయా గ్రంథంలో ఉంటుంది. దేవుడు మహిమపరచవలసిన సమయాలలో వారు మహిమపరచబడడానికి చాలా ఇష్టపడతా ఉంటారు కొందరు మానవులు. కానీ దేవుడు వారికి ఒక మాట సెలవిస్తున్నారు. ఏమని అనంటే, హేరోదు దేవుని మహిమపరచడానికి ఇష్టపడలేదు. తన చివరి ముగింపు ఎలా అయిందంటే పురుగులు పట్టి ప్రాణాన్ని విడిచాడు. సో మన జీవితాల్లో కూడా మన దేవుని మహిమపరచకపోతే మన పరిస్థితి అదే. మనం ఎందుకు నియమించాడు అని అంటే ఆయన మహిమపరచడానికే మనల్ని నియమించారు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడే స్వభావాన్ని కలిగి ఉందామా? గాడ్ బ్లెస్ యూ.